ఇది మిడ్ నైట్ టాక్స్, అర్ధరాత్రి ముచ్చట్లు. ఇది యాక్చువల్గా ఎక్కువ లేవు, ఒక డిస్కషన్ ఉంది. అది నేను ఏదో ప్రోమోతోనో లేదంటే ఓటింగ్ అనాలిసిస్ చెప్పినప్పుడు దాన్ని అప్డేట్ చేసేద్దాం అనుకున్నా, సపరేట్ వీడియో కాకుండా, లేదంటే ఏదో ఓవర్గా వీడియో చేసినట్టు ఉంటుందని చెప్పి. బట్ ఇప్పుడే నేను ఈ ఎక్స్ట్రా కట్స్ ఉంటుంది కదా, ఆ వీడియో కూడా చూశాను. అందులో కూడా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. సో ఆ పాయింట్ ప్లస్ ఈ పాయింట్స్ కలిపి చెప్తాను. సో ఇక్కడ రెండు ఉంటాయి. ఒకటి, నిన్న ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ఏం జరిగిందని. రెండు, నిన్న మొత్తం అన్సీన్ ఎక్స్ట్రా కట్స్, రీతు చౌదరి ఎలిమినేట్ అయిపోయిన దగ్గర నుంచి నిన్న నైట్ వరకు ఏం జరిగింది అని చెప్పి, ఆ టాస్క్ జరిగే వరకు ఏం జరిగింది అని చెప్పి ఇలా రెండు ఉంటాయి. రెండు కవర్ చేసి ఇస్తాను. రెండు వచ్చినప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎక్కడ ఏ పాయింట్ అని చెప్పి. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. సో ముందుగా వీడియో లైక్ చేసి చూడండి. అడిగితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇందాక వీడియోలు కూడా చాలామంది లైక్ చేశారు. లైక్ చేసి చూడండి. అలాగే కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. 76,000 అయ్యారు మీ అందరి సపోర్ట్తో. మనం అలా మీరందరూ అలా పుష్ ఇస్తూ ఉంటే దినదిన అభివృద్ధి చెందుదాం. రోజుకి కొంచెంగా ఈ వీకెండ్ వెళ్ళే బయటికి ఒక 80 అలా కొట్టామంటే మరీ ఆశపడకరా, మనుషులు కదా, ఆశ ఉంటుంది. బట్ మీరు సపోర్ట్ చేస్తే అవుతుంది. సో ఇంక మొదలెడదాం. అలాగే మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి. యాక్చువల్లీ పెద్ద చెప్పకూడదు అనుకున్నా కానీ కళ్యాణ్, తనుజ మ్యూచువల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మెసేజ్లు, అన్న ఈ డిస్కషన్ చెప్పన్నా, కళ్యాణ్ తనుజని మోటివేట్ చేసాడు, వాళ్ళిద్దరు డిస్కషన్ బాగుంది, చెప్పు అని చెప్పి. మీరు మీ అభిమానాలు ఏంటో అయిపోయిన తర్వాత ఏమైపోతారో, సీజన్ అయిపోతుంది, అప్పుడు తర్వాత అయిపోయింది అని చెప్పి బాధపడుతూ ఉంటారు, ఉన్నంతకాలం కొట్టుకుంటూ ఉంటారు. సో కళ్యాణ్ తనుజ ఏదైతే టాస్క్ ఉందో ఆ బాల్స్ డింగ్ అని చెప్పి బాల్ చేశారు కదా, ఆ బాల్స్ వేసిన తర్వాత తను ఓడిపోయి ఓ సైలెంట్గా అలా పక్కన కూర్చునిద్ది. ఓడిపోవడం ఇన్ ద సెన్స్ లాస్ట్ 2 వచ్చింది కాబట్టి ఇలా అక్కడ కూర్చునిద్ది. కళ్యాణ్ గమనిస్తాడు. దాన్ని గమనించి ఆ టాస్క్ అంతా డిక్లరేషన్స్ అయిపోయిన తర్వాత లోపల ఫుడ్ తింటూ ఉంటారు. అప్పుడు కళ్యాణ్ గేమ్ గెలవడానికి ఎక్కువ ఆలోచించుకో, సరేనా? గేమ్ గెలుస్తానా లేదా అన్నది కూడా ఆలోచించుకో. నెగిటివ్ థాట్స్ అనేవి తీసేసే. తనుజ నెగిటివ్ థాట్స్ అని కాదు కానీ ఎక్కడో మిస్ అయిపోతుంది. సో ఆడు ఓడిపోతున్నందుకు ఆడు ఫీల్ అవుతున్నారు. గుడ్. ఓడిపోయినప్పుడు ఫీల్ అవుతా ఉంటే గెలవడానికి కొంచెం మోటివేషన్ లాంటిది, లేదంటే ఇంకా గెలాలని కోరిక కానీ కలుగుతూ ఉంటుంది. కళ్యాణ్ ఎక్కడ మిస్ అవుతుందో అది ఆలోచించుకో, సరేనా? ఓకేనా? బాధపడకు. ఎందుకంటే లాస్ట్ వీక్లా కాదు, లాస్ట్ వీక్లో ఒక గేమ్ పోతే పోయినట్టే. కానీ ఇక్కడ ప్రతి గేము ఛాన్స్ ఉంటుంది. ప్రతి గేమ్లో ఆడాలి, గెలవడానికి ప్రయత్నించాలి అని చెప్పి ఒక మోటివేషన్, ఒక పుష్ ఇస్తూ ఉంటాడు. నీకేమైనా డౌట్ అనిపిస్తే నాకు చెప్పు. సో నేను తనుజ నీకున్నా, నేను బిలీవ్ మీ ట్రస్ట్ మీ, అదే బిలీవ్ మీ ట్రస్ట్ మీ కాదు, నేను ఉన్నానని చెప్పి. అంతేగాని ఒంటరిగా ఫీల్ అయిపోయి నాకు చెప్పకుండా మాత్రం బాధపడకు. అక్కడ కూర్చొని అట్టా ఫీల్ అవుతూ ఉంటారు కదా. సో అది గమనించాడు, నాకు అర్థమైంది. షూర్గా లేకపోతే నాకు చెప్పు. నువ్వు గెలవడం కోసం ఆడు, నువ్వు మాత్రం గెలవడం కోసం మాత్రం ఆడంటే తనుజ 100% అని చెప్పిద్ది. దాని కళ్యాణ్ ఇది లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. సో స్వీట్ వార్నింగ్. ఏంటి ఆ స్వీట్ వార్నింగ్ అంటే ఏంటంటే, నీ గేమ్ కాకుండా పక్కన వాళ్ళ గేమ్ మాత్రం చూసావంటే, సో ఈ గేమ్ ఆడుతున్నప్పుడు కూడా వాడు పక్కన వాళ్ళ గేమ్ ఏదో చూశారు. సో అందుకోసం అని చెప్పి ఒక వార్నింగ్ ఇచ్చాడు. నేను తమ్నైల్లో తనుజకి వార్నింగ్ ఇచ్చిన కళ్యాణ్ అంటే ఇదే స్వీట్ వార్నింగ్. తనుజ నాలో ఉన్న మైనస్ చెప్పనా, చూడని చెప్పి నాలో ఉన్న మైనస్ చెప్పనా. సంజన గారు షీజ్ లైక్ లిటరలీ షౌటింగ్ కదా, పెట్టు అని చెప్పేసి అలా ఆవిడ అరుస్తూ ఉంటే నేను అక్కడ డిస్ట్రాక్ట్ అయిపోతున్నా. పెట్టినా అలా డిస్ట్రాక్ట్ అయిపోతున్నా. బట్ కానీ ఐ విల్ నాట్ రిపీట్ ఇట్ అగైన్. సో నువ్వు ఏదైతే చెప్పో నేను ఫాలో అవుతా, నేను రిపీట్ చేయను. సుమనన్న దానిలో కూడా అదే అయింది. బర్నీ సార్ అరుస్తూనే ఉన్నారు, అదే తను మోటివేట్ చేయడం కోసం ఏదో ఫైనల్గా అది ఇచ్చి అని చెప్తుంటే అప్పుడే నేను చూశాను. ఎక్కువ అరుపులు వినడం వల్ల ఇలా అయిపోతుంది. బట్ ఓకే, మార్చుకుంటాను అన్న విధంగా. నెక్స్ట్ కళ్యాణ్, నాకెందుకు అనుకున్నా ఎప్పుడు నేను పక్కన గేమ్ చూడను, అసలు ఉన్నారో లేదో కూడా పట్టించుకున్నాను. ఎందుకంటే ఐ బాల్ తిరిగిన కన్నుగుడ్డి ఇలా పక్క తిప్పినా సరే మన గేమ్ పోతుంది అన్నట్టు అనమాట. హిందీలో డైలాగ్ ఉంటుంది, సిద్ధార్థ్ శుక్లా ఫేమస్ డైలాగ్, నజర్ హటి దుర్ఘటన గటి అంటే కనుచూపు తిప్పితే యాక్సిడెంట్ అయ్యిద్దేని, దుర్ఘటనలు అవుతాయని చెప్పి. అంటే టాస్క్ పోవటం కానీ ఏదైనా సరే. సీజన్ 13లో ఫేమస్ డైలాగ్ ఇది, హిందీ సీజన్లో. ఆ టైం ఐబాల్ అలా తిరిగినా సరే మన గేమ్ మీద ఎఫెక్ట్ పడుతుంది, గుర్తుంచుకో. నా గేమ్ ఇది, నేను 4th ప్లేస్లో ఉన్నాను, నేను ఎలా ఫస్ట్ ప్లేస్కి వెళ్ళాలి అన్నది ఆలోచించుకో. సో దానికోసం ఆడని. అలాగే గేమ్ ముందు ఏదైనా చెప్పగలను నీకు, సో ఏ డౌట్లో అడుగు. కానీ గేమ్ స్టార్ట్ అయిన తర్వాత మాత్రం మధ్యలో నేను చెప్పలేను, ఎందుకంటే నేను సంచాలకుగా ఉంటాను కాబట్టి చెప్పలేనాడు. క్లియర్ చేశాడు. ఆవిడ కూడా వినింది. చూద్దాం ఎలా ఆడతారో ఏంటో. దాని తర్వాత నెక్స్ట్ బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వచ్చింది. సంజన మీ జైలు టైము ఇంతటితో పూర్తయింది. సో బర్నీ గారు సంజనాని జైలు చేయడానికి అందరూ నడుస్తారు. రే ఇంతటి దానికి ఇంత అడావుడి చేశారా అని అనిపిస్తుంది. ఏంటి అంటే అది 4 గంటలు కూడా అవ్వలేదు, 5-6 గంటలు కూడా అవ్వలేదు, జైల్లో ఎందుకు పెట్టాలి ఏంటి ఇదంతా అని చెప్పి. అక్కడ 2 ఉన్నాయి రీజన్స్. ఏంటంటే మేబీ ఇది రైట్ రాంగ్ నాకు తెలియదు ఎగ్జాక్ట్గా, లీక్ లాంటిది ఇది. ఏంటిదంటే సంజన గారికి ఒక సీక్రెట్ టాస్క్ ఇచ్చారు. అది నేను ఎపిసోడ్ రివ్యూలో కూడా చెప్పుకున్నాం, చాలామంది గమనించుంటారు. ఒక కవర్ ఉంటుంది పిల్లో కింద. సో సీక్రెట్ టాస్క్ ఇచ్చారు. ఆవిడ సీక్రెట్ టాస్క్ జైల్లో ఉండే కంప్లీట్ చేశారంట. టాక్, ఇది జస్ట్ టాక్, ఇది ఎంతవరకు ట్రూతో తెలియదు. సో దానివల్ల 2 పరిణామాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే జైల్లో నుంచి బయటికి వెళ్ళిపోవడం, 2 ఏంటంటే గేమ్ ఆడకుండానే ఒక 20 పాయింట్లు వాడు స్కోర్ చేయటం.
అలాగా ఇప్పుడు అదే ఎందుకు ఈక్వల్గా ఉన్నాయి సుమరణతో పాటు అని మనం ఇందాక చెప్పుకున్న దాంట్లో ఎవరు చెప్పారు ఒక 20 పాయింట్లు ఆవిడకి యాడ్ అయినాయి సీక్రెట్ టాస్క్ వల్ల అని చెప్పి. సో సీక్రెట్ టాస్క్ కంప్లీట్ చేయడం వల్ల యాడ్ అయినాయి అంట. సో ఇది మన ఎపిసోడ్ చూసిన తర్వాత మనకు అర్థమైంది. అక్కడ లైవ్లో మాత్రం ఏమి చూపిలేదు దీనికి సంబంధించి. ఇంత తొందరగా రిలీజ్ చేస్తారంటే ఇదే కారణం అనుకున్నా. ఇంకోటి ఏమనుకున్నానంటే మేబీ నైట్ అక్కడ ఏమైనా గేమ్ సెటప్ చేస్తారేమో, అందుకనే ఆవిడ రిలీజ్ చేస్తారేమో అనుకున్నా. కానీ ఉదయం గేమ్ సెటప్ ఏం లేదు. సో సీక్రెట్ టాస్క్ కంప్లీట్ చేస్తుంటారు, అందుకే రిలీజ్ చేస్తుంటారు. అదర్వైజ్ నైట్ మొత్తం ఉంచాలి జనరల్గా అయితే ఒక రోజైనా సరే. అదే అంత డౌట్ చేసి ఎందుకు జైలు వేయాలి ఆ మాత్రం 4 గంటల దానికి. సో అనుకుంటున్నాను అది నెక్స్ట్. సో ఇది నేను నైట్ జరిగింది. ఇప్పుడు ఈ 5 నిమిషాల కోసం నేను సపరేట్ వీడియో చేయగలనా? బాగుంటుందా? 5 నిమిషాల్లో మళ్ళీ నేను ఆ సొల్లు చెప్పి ఈ సొల్లు చెప్పి ఏదో ఒకటి మాట్లాడి 10 నిమిషాలు చేసి దాన్ని తిట్టుకోరా అర్ధరాత్రి పూట భావ్యమైనా అలా నేను మీ అందరి చేత తిట్టించుకోవటం నాకు ఎందుకు చెప్పండి. మామూలుగా మంచిగా చెప్తేనే తిట్లు పడతాయి, ఇంకెట్టండి ఎక్స్ట్రా చేస్తే తిడతారా లేదా? అందుకనే నేను చెప్పలా, ఏదో దాంట్లో కవర్ చేద్దాంలే అని చెప్పి. అంతే తప్పితే నాకు బద్ధకం పెరిగిపోలేదు. ఒకళ్ళెవరో కామెంట్ చేశారు, బ్రో నీ కమ్ములు వచ్చేసినాయి బ్రో, 75,000 వచ్చిన తర్వాత నువ్వు మారిపోయావు అంటే. బ్రో అక్కడ ఏమీ లేదు బ్రో, అదొక్కటే ఉంది డిస్కషన్, ఒక్క డిస్కషన్ నేను చేయలేడు బ్రో అని చెప్పి. చలో సో అది సంగతి. ఇప్పుడు ఇక్కడి నుంచి అన్సీన్ ఎక్స్ట్రా కట్స్. సో నిన్న అంటే ఎపిసోడ్ అయిపోయిన తర్వాత 10:30కి టీవీలో వేస్తారు కదా అన్సీన్ ఎక్స్ట్రా కట్స్. హాట్స్టార్లో కూడా ఉంటుంది. మీరు కింద ఎక్స్ట్రాస్ అని ఉంటుంది ఒక ట్యాబ్, ఎపిసోడ్స్ ఎక్స్ట్రాస్ అని ఉంటుంది. ఎక్స్ట్రాస్ అని కొడితే అక్కడికి వెళ్తారు. ఒక 20 నిమిషాలు 25 నిమిషాలు 20 నిమిషాలు అరౌండ్ 20 నిమిషాలు అన్సీన్ ఉంటాయి, డే మొత్తం ఉంటాయి. ఈ అన్సీన్ ఎక్స్ట్రా కట్స్ ఏంటంటే రీతు చౌదరి ఎలిమినేట్ అయిపోయిన దగ్గర నుంచి నిన్న గేమ్ స్టార్ట్ అయ్యే వరకు అక్కడ ఉన్న అన్సీన్ ఎక్స్ట్రా కట్స్ అనమాట. అదే ఆ బాల్ గేమ్ వీళ్ళ పాయింట్స్ ఇచ్చుకునే వరకు జరిగిన ఎక్స్ట్రా కట్స్. దాని తర్వాత టాస్క్ ఏంది, టాస్క్ తర్వాత మిడ్ నైట్ టాస్క్ మనం చెప్పేసుకున్నాం. మళ్ళీ రేపు కూడా అంతే, ఇదే చేద్దాం ఇంకా ఈ వారం మొత్తం. సో ఏదైనా చిన్న పెద్దగా ఉంటే మొత్తం మాట్లాడేసుకుందాం, లేదంటే పెద్దది ప్లస్ అన్సీన్ ఎక్స్ట్రా కట్స్ కలిపి నైటే చెప్పేసుకుందాం, క్లియర్ అయిపోతుంది. ఇలా ఈయన కొంచెం ఎపిసోడ్ రివ్యూలు ఇవన్నీ చూస్తారని అంతే. అలాగే 5 నిమిషాలు దానికి ఎందుకు వీడియో పెట్టి ఓవర్ రైడ్ చేయటం అని చెప్పి. ఇమెయిల్ అంటాడు ఏంటి అది అట్లా వెళ్ళిపోయింది అంటే ఏం అర్థం కావట్లేదు, కొద్దిసేపు ఏం అర్థం కాలేదు అన్నాడు. ఇమెయిల్ ఏం మాట్లాడుతున్నా కొన్నిసార్లు అర్థం కాదు. అంత షాక్ అయినప్పుడు అంటే రీతు ఎలిమినేషన్ షాక్ అయితే మరి రీతు కాకుండా పక్కన ఉంది సంజన గారే, మరి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు సంజన గారు వెళ్ళిపోవాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడా? నాకు అర్థం కాల, షాక్ అయింది. అర్థం కాలేదంటే ఏంటి? తను అస్సలు అన్ఎక్స్పెక్టెడ్. మీ మమ్మీ నాకు చెప్తానే ఉన్నారు నేను పోను అని చెప్పి, నాకు తెలుసు నేను ఫైనల్ దాకా ఉంటాను, ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ ఏంటో నాకు తెలియట్లేదు అని చెప్పి అన్నారు. సో ఆవిడ చెప్పారండి వీడికి ఉంటాను నేను అసలు ఫైనల్ దాకా ఉంటానంటే. ఇక్కడ ఎమ్మెల్యే అంటాడు ఆమెకి ఫస్ట్ నుంచి ఉంది కాన్ఫిడెన్స్ ఉంది, ఫైనల్స్ వరకు ఉంటాను, టాప్ 3 వరకు ఉంటానని చెప్పి చెప్తారు. ఇవిడ టాప్ 3 వరకు ఎంత దూరం వచ్చామంటే అదే టాప్ 5 కూడా పెద్ద విషయం కాదు, టాప్ 3లో ఉండాలి, ఇద్దరికి వచ్చామంటే సూట్ కేసు ఏదైనా అన్నట్టు మాట్లాడతారనమాట. దాని తర్వాత అక్కడ వరకు వెళ్ళిన తర్వాత నువ్వు గెలిచినా నేను గెలిచినా నాకు ఫరక పడదా అని చెప్పి. ఏమో ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే ఆవిడ వెళ్ళేటట్టు ఉంది, ఈయన వెళ్ళేటట్టే కనిపించట్లేదు అక్కడ. మీరు ఫీల్ అయినా కూడా తర్వాత చెప్దాం ఓటింగ్ అనాలిసిస్. కొంచెం నేను ఫ్రెష్ అప్ అయ్యి ఎంత అయిపోయిన తర్వాత సాయంత్రం ఫ్రెష్గా మాట్లాడుకుందాం, మైండ్ బ్లోయింగ్ ఉంటుంది ఓటింగ్ అనాలిసిస్. దాని తర్వాత పిజ్జాలు వచ్చినాయి, నాగార్జున దగ్గర పంపించారు, చక్కగా తిన్నారు, తిని వెళ్ళి పడుకోవటమే చూపించింది అక్కడ. రీతి వెళ్ళిపోయిన తర్వాత నేనంతా. దాని తర్వాత పడుకోలేదు, దాని తర్వాత డిస్కషన్ జరిగింది. ఆ నలుగురు ఎవరంటే డిమాను, కళ్యాణ్, ఇమాన్యుయల్, తనుజ. ఆరు బయట చక్కగా అమ్మలకల ముచ్చట్లలాగా చక్కగా కూర్చొని డిమాన్ కప్పు కొట్టే ఛాన్స్ నలుగురే, ఎవరా నలుగురు అనుకుంటున్నావు అని చెప్పి కళ్యాణ్ చూసి అడుగుతాడు. అంటే మన నలుగురే అన్నట్టు. కళ్యాణ్ అవుతాయంట్రా క్వశ్చన్ అడుగుతుంటా అన్నట్టు అంటాడు. దాని తర్వాత సరే టాప్ 5 అంటాడు, మళ్ళీ మనమే ఉంటామని చెప్పి. ఆ 1% ఎవరు అని అంటాడు, అంటే మన నలుగురు ఉంటావు ఇంకొకరు ఉండాలని. కళ్యాణ్ ఏమంటాడు, ఆ ముగ్గురు కొట్టుకొని అంటే ఫిక్స్ అయిపోయారు, మన నలుగురు ఉంటావు, ఆ ముగ్గురు సీనియర్స్లో ఎవరో ఒకరు కొట్టుకుని ఎవరో ఒకరు వస్తారని. వెంటనే ఇమాన్యుయల్ రియాలిటీ చెప్తాడు, ఏంటంటే అట్లా అనుకోకూడదురా, చెప్పలేము, ఏదైనా జరగచ్చని. ఏందో ఈయన అంటున్నాడు, పక్కనేమో ఓటింగ్ చూస్తే అట్ట ఉంది, షాక్ ఏమైనా తగిలిద్దా, డబుల్ ఎలిమినేషన్ చేస్తే ఫ్యూజులు పోతాయా ఈ వారం మాట్లాడదాం. తర్వాత డెమోన్ బీ పాజిటివ్ అనగానే ఇమాన్యుయల్ రీతు కన్నా పాజిటివ్ ఎవరన్నా ఉన్నారా, ఏమైంది చెప్పలేము రా బుజ్జ, ఇది బిగ్ బాస్ హౌస్ రా, 2020 మ్యాచ్ లాంటిది ఏదైనా జరగచ్చు. ఈయన అలా నేను చెప్తున్నా. నెక్స్ట్ తనుజ అంటారు, సంజన గారు ఉన్నా సరే అమ్మాయి నేను ఒక్కదాన్ని అయిపోయిన ఫీలింగ్ వస్తుంది నాకు, ఎందుకంటే మీరు ఎప్పుడు ఆవిడ క్లోజ్గా ఉంటారు కాబట్టి మీకు అట్లా అనిపిస్తూ ఉంటుంది. క్లోజ్ అయ్యారనుకోండి ఆవిడ కూడా మీకు ముద్దలుగా తిరిగిస్తూ ఉంటే మీకు ఆవిడకి మీకు ఉన్నట్టు వస్తుంది. లేరు కాబట్టి అమ్మాయిలు ఉన్నారా లేదు కదా, మన క్లోజ్ కాబట్టి ఒకళ్ళ ఉన్న ఫీలింగ్ వస్తుంది. డెమోన్ నేను ఫస్ట్ నుంచి దాంతోనే ఉండేవాడిని, మరి నాకు ఎలా ఉంటుంది, నేను ఒంటరి అయిపోయినట్టు కదా, నేను ఫస్ట్ నుంచి దాంతోనే ఉండేవాడిని, నీకేం సరే ఇమాన్యుయల్ ఉన్నాడు, కళ్యాణ్ ఉన్నాడు, బర్రీ గారు ఉన్నారు అనగానే ఇమాన్యుయల్ అంటేనే అదేంట్రా నీకులేమో మేము కూడా నీకు ఉన్నాం కదా అనగానే, అలా కాదమ్మా ఫస్ట్ నుంచి తను క్లోజ్ కదా అని చెప్తుంటాడు. తనుజ నువ్వే వెళ్ళేవాడివి, మేమేమి నేను దూరం పెట్టలేదు, నువ్వే వెనకెళ్ళేవాడు అని చెప్పి డెమోన్ పెట్టామని నేను చెప్పలేదు లేవే అనగా పెట్టాను చెప్పాను ఏంటి అనగానే ఇప్పుడు అర్థమైంది, ఇప్పుడు ఎవరున్నారా చివరికి మేము ముగ్గురుమే మిగిలిన నీకు అని చెప్పి. ఇంకెంత ముందు అంటే అడ్డీ వెళ్ళేవాడు, ఇప్పుడు చూసి మా దగ్గర రావాల్సింది అన్నట్టు మాట్లాడుకునేవాళ్ళు. దాని తర్వాత డెమోన్ దానికి భయం ఉండేది, ఏమో వెళ్ళిపోతానేమో అన్నట్టు భయం ఉండేది. నేనైతే టాప్ 6 అయితే మాత్రం 100% అనుకున్నా, టాప్ 6 పడితే తను ఉంటుంది అని చెప్పి.
ఈ వీక్ ముగ్గురు పర్ఫార్మెన్స్ బాగుంది యాక్చువల్గా. ఎవరిది? సంజన గారిది, సుమన్ అన్నది, నెక్స్ట్ రీతుది. డిమాన్ రీతు బాగా ఆడింది అని చెప్పి చెప్తా ఉంటాడు. సుమనన్న అదరగొట్టాడు, ఆ పక్క నుంచి తనుజ అంటే సుమనన్న అదరగొట్టాడు అని చెప్పి. సంజన గారి డెసిషన్ బాగా ఇచ్చారంటే ఏ డెసిషన్ అంటే ట్రయాంగిల్ డెసిషన్. ఆవిడ స్టాండ్ తీసుకున్నారు కదా, కరెక్ట్గా తీసుకున్నారంటే అంటారు వీళ్ళందరూ, అదే తనుజ అంటారు అనమాట. ఇమాన్యుల్ నెక్స్ట్ నాకు అయిపోయింది. సో వీళ్ళందరూ బాగా ఆడారు అనుకుంటారు. దాని తర్వాత నాకు ఇమాన్యుల్ నాకు సార్ నవ్వించండి అన్నాడు, నేను నవ్వించలేకపోయాను, కానీ ఈ వీక్ అంతా నవ్విస్తా అని చెప్పి, అదే అద్దం లాగా అని చెప్పి వీకెండ్ ఇచ్చారు కదా, అద్దం అనుకో తనుజ చూస్తుంది అనుకో అంటే నవ్వించలేకపోతుంది, నవ్వించలేపాడు కదా, అది కొంచెం స్కిప్ చేస్తాడు కదా. యాక్చువల్గా ఏమైందంట అంటే తనుజ క్యూట్గా ఉంటుందని చెప్పి మైనస్లు రాయమంటే తనుజ క్యూట్గా ఉంటుందని రాశాడంట. నేను చెప్పాను కదా మీకు ఎపిసోడ్గా, వీళ్ళకి పేపర్లు ఇచ్చి రాయమంటారు అని చెప్పి. సో రాసి పంపించారు. రాసి పంపించేస్తే స్టేట్మెంట్స్, రాంగ్ స్టేట్మెంట్స్, రైట్ స్టేట్మెంట్ టాస్క్ నా ఎపిసోడ్ రివ్యూ చూసిన అర్థం ఉంటుంది. బాగా చెప్పాను కదా, ఇలాంటివన్నీ మనకు కుట్టిన పిండి తెలుస్తాయి. బిగ్ బాస్కి వెళ్ళినా ఆడకపోయినా కూడా అక్కడ ఏం జరుగుతుందో తెలుసు, అలా ఉంటుంది. అంటే హిందీ బిగ్ బాస్లో చూసి హిందీ బిగ్ బాస్లో పేపర్లు ఇవ్వటం, వాళ్ళు రాయటం మొత్తం చూపించేవాళ్ళు ఒక్కోసారి పాస్ట్లో. తనుజ వాడంతే క్యూట్గా రాశాడు, సో మైనస్లో రాయమంటే నేను క్యూట్ ఉన్నానని చెప్పి రాశాడని, తనుజ ఏదనంటే నేను తీసుకోలేనని చెప్పి ఏదో రాశాడంట. ఫుల్ అవుతూ ఉంటాడు. తనుజ అంటే చాలా ఇష్టం, ఏదంటే నేను తీసుకోలేను, ఫీల్ అయిపోతా, ఐ లైక్ హర్ అని చెప్పి రాశాడంట. తనుజ కోసం నెగిటివ్ రాయమంటే అలా ఉంది పరిస్థితి. నెక్స్ట్ అయిపోయింది. సో రీతి వెళ్ళిపోయిన తర్వాత ఏదైనా డిస్కషన్, దాని తర్వాత పడుకుని పోయారు. అందుకని మనకు సండే అయిపోయిన తర్వాత పెద్ద అక్కడ కూడా మిడ్ నైట్ టాక్స్ లేవు. దాని తర్వాత ఇది నిన్న ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి లైవ్లో అన్సీన్ ఎక్స్ట్రా కట్స్ అనమాట. బర్నీ అన్న రీతు 2 weeks బ్రెయిన్ గేమ్ ఆడింది, గేమ్స్ అన్నీ కూడా గట్టిగా ఆడింది బ్రెయిన్ పెట్టి అని చెప్పి వాళ్ళు గమనించారు, అందరూ గమనించారు. ఇమాన్యుల్ అవునన్నా, ఆ పిల్ల ఎప్పుడైతే ఫ్యామిలీకి వచ్చిందో అప్పటి నుంచి బ్రెయిన్ గేమ్ మాత్రం బాగా ఆడింది, బ్రెయిన్ బాగా యూస్ చేసింది, లాస్ట్ వరకు ఉండడానికి బాగా ట్రై చేసింది. మానిస్టర్ది కానీ మొన్న గేమ్ కానీ బ్రెయిన్కి ఫుల్ పని పెట్టింది, స్కెచ్లు వేస్తానే ఉంది, ఆ బ్రెయిన్ తిప్పుతానే ఉందని. మానిస్టర్ గేమ్లో అంతే బ్రెయిన్ గేమ్ ఆడి ఆళ్ళని పంపించేసి సైలెంట్గా చోరుకుండి కెప్టెన్ అయింది. ఇప్పుడు ఇందులోనూ అంతే, చోరు దాకా ఉంది, బట్ జస్ట్ మిస్ అంతే. ఇమాజిన్ అది కనుక గెలుచుంటే ఏం జరిగేదో, తను కనుక ఫైనలిస్ట్ అయ్యి ఉంటాయి. నెక్స్ట్ సంజన గారు డెమోన్ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటారు. డల్గా ఉన్నావా, సో ఏంటి షాక్లో ఉన్నావా అని. రీతి వెళ్ళిపోయింది కదా దానికోసం, రీతి పోయిందని వేసాను కానీ డెమోన్ షాక్ కాదు కానీ మిస్ అవుతున్నా, ఉంటే బాగుండు, రీతి ఉండుంటే బాగుండేది అన్న ఫీలింగ్ ఉంది అనగానే సంజన గారు అలా కాదు, తను కూడా గెలిచే పోయింది, ఏం కాలేదులే అన్నట్టు మాట్లాడితే, నాకు ఒక మాట అన్నావు, నాలో ఫన్నీ యాంగిల్ ఉంది, నేను జోక్స్ బాగా వేస్తానని చెప్పి ఆ డెమోన్ని బయటికి తీసురా అని చెప్తారు సంజన గారు. బాగా చెప్తారు ఇలాంటివన్నీ. సో డెమోన్ కూడా లైవ్లో మనం చూసినప్పుడు కొన్ని చోట్ల చాలా ఫన్ క్రియేట్ చేస్తా, చాలా ఎంజాయ్ చేస్తా గేమ్ని, అంటే అందరితో కలివిడిగా తిరుగుతూ ఉన్నాడు. మేబీ ఇదంతా జరగకపోయింటే, ఇలాంటి డెమోన్ ఫస్ట్ నుంచి ఉండుంటే మనకు విషయం వేరేలా ఉండేదేమో. నేనంతా లైవ్లో అట్లాగే తిరుగుతూ ఉన్నాడు, తనుజతో జోకులు వేస్తున్నాడు, కళ్యాణ్తో జోకులు, అందరితో జోకులు వేసుకుంటే సరదాగా ఉన్నాడు. ఇంకొక డెమోని చూసేవాళ్ళమే మనం ఈ పెంటంతా లేకపోయి ఉంటాయి, ఏదైతే ఈ ఉన్నాయో ఈ ఫ్రెండ్షిప్లు కానీ ఏవి కానీ. నెక్స్ట్ డెమోన్ ఒకటి మిస్ అయినప్పుడు కొంచెంసేపు ఉంటుంది కదా, బట్ నేను క్యారీ చేసే పర్సన్ని కాదు, జస్ట్ కొద్దిగా ఫీల్ అవుతా, మహా అయితే పడుకునేటప్పుడు లేదు కాబట్టి అలా ఫీల్ అవుతాను, కానీ ఫుడ్ మానేయటం, ఏడవటం ఇలాంటివన్నీ చేయను, ప్రతిదీ టెంపరీ అని చెప్పి బిలీవ్ చేసే పర్సన్ని నేను అని చెప్పి, లైఫ్లో అన్నీ టెంపరీ, సో అలా బిలీవ్ చేసే పర్సన్ని నేను, ఏది ఉండదు మనతో పర్మనెంట్గా అని చెప్పి. సో ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీ నాకు ఉంది. అలా ఉంటే కనుక నువ్వు ఎన్ని రోజులైనా ఎక్కడికైనా వెళ్ళిపోతావు, నీకేం కాదు, మేమేం భయపడాల్సిన అవసరం లేదు. అంటే ఎవరైతే డెమోన్ ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు, మా ఆవిడ బయటికి వెళ్ళి ఏమైపోతాడు, లోపల ఉంటే ఏమైపోతాడు అని చెప్పి టెన్షన్ తీసుకోవాల్సిన లేదు. బర్నీ అన్న ఈ పర్టికులర్ కాన్వర్సేషన్ నాకు నచ్చింది. కెమెరా దగ్గరికి వెళ్ళి ఆయనకి ఎప్పుడైతే కెప్టెన్ డిక్లేర్ చేస్తారో తీసేసుకున్నాడు కదా, దాని తర్వాత ఆయన రియలైజ్ అయినట్టున్నాడు, చాలాసార్లు అవకాశం వచ్చాయి, నాకు ఎడ్జ్లో చేయి జారిపోయినాయి, మీరు పెద్ద మనసుతో నాకు కెప్టెన్సీ బాధ్యతలు ఇచ్చారు, బ్యాడ్జ్, కానీ ఎందుకో నేను ఎలిజిబుల్ కాదేమో అని తెలియటం లేదు, ఎలిజిబుల్ కాదేమో అని అనిపిస్తుంది అని చెప్పి ఆ టైంకి తీసేసుకున్నాను, కానీ తర్వాత ఆలోచిస్తే ఇలా కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది అని చెప్పి. గుడ్, ఏదైనా సరే గెలిచి తీసుకుంటే ఆ మజా వేరు, ఆ కిక్ వేరు, ఇచ్చినప్పుడు తీసుకుంటే కిక్ రాదు, కానీ బయట మనం అంటాం కదా, బర్నీ అన్నకు అనిపించాలి. అది అందరూ ఆడి గెలిచి తీసుకున్నారు, నేను ఇలా తీసుకోవడం కరెక్ట్ కాదో లేదో తెలియటం లేదు, ఈ వీక్ ఆల్రెడీ గెలిచి సంపాదించుకున్న కళ్యాణే అయ్యుంటే బాగుండేది అనిపిస్తుంది, అలాగే ఫస్ట్ ఫైనలిస్ట్గా కూడా వెళ్ళాడు కాబట్టి తనే ఎలిజిబుల్ అనిపిస్తుంది. సో లాస్ట్ వీక్ ఆయన గెలుచుకున్నాడు, ఆయనే కంటిన్యూ అయితే బాగుంటుంది, లేదంటే అలాగే ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు కాబట్టి తనకేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. నాకు ఎందుకో మీతో షేర్ చేసుకోవాలని నేను షేర్ చేసుకున్నా. ఈ విషయంలో మీరు ఎటువంటి డెసిషన్ తీసుకున్నా కూడా నాకేం ప్రాబ్లం లేదు, సో తీసుకోండి, నాకైతే ఇలా బ్యాచ్ తీసుకోవడం కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది, థ్యాంక్ యూ బిగ్ బాస్ అని చెప్పి బిగ్ బాస్ చెప్తారు. ఇంక మీరు ఏదైనా డెసిషన్ తీసుకోరండి, బిగ్ బాస్ ఏం డెసిషన్ తీసుకోరు, ఆల్రెడీ ఇచ్చేసి ఇప్పుడు బర్నీ మీకు వద్దా, సరే తీసేసి ఇచ్చేయండి అని అనడానికి అది పెద్ద పవర్ కాదు అని నా పాయింట్ ఆఫ్ వ్యూలో. పెద్ద పవర్ ఇన్ ద సెన్స్ దానికి ఇమ్యూనిటీ లాంటివి ఏం లేదు కదా, గేమ్ని ఎఫెక్ట్ చేసేవి ఏమి లేవు, ఓన్లీ హౌస్ని ఎఫెక్ట్ చేసే ఉంటాయి, అంటే ఆ ఇంట్లో పనులు కానీ ఏవి కానీ. ఇప్పుడు ఎంతవరకు వచ్చిన తర్వాత వాళ్ళు ఏం కొట్టుకోరు, వాళ్ళు ఏం అబ్జెక్ట్ చేయరు, ఏది ఉండదు కాబట్టి ఇంక బిగ్ బాస్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వాల్సిన నెసిటీ లేదు, అంతేనా. నెక్స్ట్ బర్నీ అన్న దాని తర్వాత కట్ చేస్తే టీమ్ మీటింగ్ పెడతాడు,
13 వారికి వచ్చేసాం, అందరం ఆడాం, అలసిపోయాం. సో ఒకరికొకరు సహాయం చేసుకుందాం, ఒకరికొకరు హెల్ప్ చేసుకుందాం. ఎవరైనా చేయకపోతే నాకు చెప్పండి, నాకు కుదిరితే నేను పనులు చేస్తాను, కంప్లైంట్లు లాంటి వద్దు, అలా ముందుకెళ్ళిపోదాం. రేషన్ మేనేజర్ కింద తనుజానే పెడదాం, ఎలాగో తను చేస్తుంది కదా, తనుంటే సరిపోద్ది, అందరికీ అన్నీ వస్తున్నాయి, ఫుడ్కి ఏం ప్రాబ్లం లేదు, సో ఇంకేం లేదు, ఏమంటారు ఫ్రెండ్స్ అని చెప్పి అలా మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట. అంతే, ఓకేనా అనగానే అందరూ ఓకే ఓకే, పెద్ద ప్రాబ్లం, అందరూ తలుపుతారు, అదో మీటింగ్ పెడతాడు, అయిపోయింది. దాని తర్వాత తనుజ అండ్ కళ్యాణ్ హైడ్ అండ్ సీక్ ఆడుకుంటారు. బయట ఈ టాస్క్కి సంబంధించి అరేంజ్మెంట్లు జరుగుతున్నప్పుడు ఫస్ట్ తనుజ అండ్ సుమనన్న ఆడుకుంటారు, దాని తర్వాత కళ్యాణ్ ఆడతా అంటే ఇద్దరు కలిసి ఆడుకుంటారు. తనుజ ఏం చేసి తెలిసి స్టోర్ రూమ్ దాడితే కళ్యాణ్ ఫస్ట్ కళ్యాణ్ అవుట్ అయిపోతాడు. తర్వాత కళ్యాణ్ నెంబర్ లెక్కేస్తున్నప్పుడు తనుజ స్టోర్ రూమ్ దాచుకుని బర్ణ్యాన్ని దాస్తాడు. తర్వాత కళ్యాణ్ ఏం చేస్తా తెలుసా, ఎతకడ వెళ్ళి కూర్చుంటాడు. బర్ణ్యాన్ని కోపం వస్తాడు, వెళ్ళి కళ్యాణ్ వెతుకు కళ్యాణ్ అంటే ఎదుగుదాంలేండి, ఏముందని ఏంటంటే ఇది ఫేర్ కాదు కళ్యాణ్, ఇది కరెక్ట్ కాదంటే దాని తర్వాత స్టోర్ నుంచి వచ్చి షెల్ఫ్లో దాక్కుంటుంది, మొత్తానికి ఎతికి పట్టుకుంటాడు. అరే ఎతకుండా ఏంట్రా నువ్వు అని చెప్పి వెంటబడి కాసేపు అలా ఫన్ క్రియేట్ చేసుకుంటూ ఉంటారు. బాగుంది. మీరు లోపల చిలిపిగా కొట్టుకొని చిలిపిగా స్వీట్ వార్నింగ్లు ఇచ్చుకోండి, బయట మాత్రం మీ ఫ్యాన్స్ గట్టిగా కొట్టుకుంటే గట్టిగా వార్నింగ్లు ఇచ్చుకుంటా బండబూతులు తిట్టుకుంటా నన్ను కానీ ఎవరు కానీ వాళ్ళ పని కానిస్తున్నారు. చాలా బాగుందమ్మా. అక్కడ దాని తర్వాత డిస్కషన్ డెమోను సంజన గారు అడుగుతారు, ఇంతకీ నన్ను ఎందుకు నువ్వు నామినేట్ చేసావు, నేను ఇమాన్యుయల్ నుంచోబెట్టాను నామినేషన్ అంటే, లేదురా నాకు అలా ఏం లేదు, నువ్వు ఆల్రెడీ నామినేట్ అయ్యి ఉన్నావు, నాకు కొన్ని పాయింట్స్ ఉండే, నేను పాత రేడియోని తిప్పను, ఏదైనా సరే మన ఏదైనా కొత్తగా ఉంటుంది, సో అయినా నామినేట్ ఉన్నావు కదా, ఒక లా పాయింట్ని ఆలోచించడానికి కానీ, అంతే, అంతమించి ఏం లేదని చెప్తారు సంజన గారు. నెక్స్ట్ ఇమాన్యుయల్ అండ్ కళ్యాణ్ వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. ఇదేంటి అంటే ఈ గేమ్లో ఎప్పుడైతే పాయింట్స్ ఇచ్చుకుంటారో ఆ పాయింట్స్ ఇచ్చుకోవడానికి దానికి మధ్యలో జరిగిన డిస్కషన్, సంజన గారికి ఇవ్వాలా ఎవరికి ఇవ్వాలా అన్నది ఇమాన్యుయల్ ఆలోచిస్తుంటే, కళ్యాణ్ ఇమాన్యుయల్ అన్నది సంజన గారికి ఇవ్వద్దు అన్న విధంగా చెప్తున్నట్టున్నాడు. ఏం చెప్తారంటే, మీ ఇద్దరు తర్వాత నాకు వాడే కదా, సో డెమాన్, అప్పటికి ఇమాన్యుయల్ అన్నకి పాయింట్స్ వచ్చేస్తే, తనుజకు పాయింట్స్ వస్తాయి, సుమనకు పాయింట్స్ వస్తాయి. నెక్స్ట్ మిగిలింది డెమాను బర్నీ అన్న, నెక్స్ట్ సంజన గారు. ఇమాన్యుయల్ అవును కానీ అని చెప్తుంటే కళ్యాణ్, గేమ్ గురించి ఆలోచించన్నా, నేను తనుజకు కూడా అదే చెప్పాను, గేమ్ పరంగా చూడు, నీ బాండ్స్ ఇవన్నీ కాదని చెప్పి. డెమాన్ గారి కన్నా బర్నీ గారు ఎక్కువ చెప్పు, సో నాకు బర్నీ గారు చాలా సపోర్ట్ చేశారు, సో బర్నీ గారి కోసం కూడా చెప్పాడు. దాని తర్వాత ఇమాన్యుయల్ అంటే తనుజకి చెప్పాను అన్నట్టు అనమాట, డెమాన్ కన్నా బర్నీ గారు ఎక్కువ, నాకు కూడా సపోర్ట్ చేశారు, నేను తనుజకు కూడా ఇదే చెప్పానని చెప్పి. దాని తర్వాత ఇమాన్యుయల్ సపోర్ట్ కోసం అంటాం లేదురా, అందరూ ఆడుకుంటే ఇక్కడ దాకా వచ్చారు కానీ నేను నా పాయింట్ పెడతాను, ఆమె గురించి యాక్సెప్ట్ చేయాల్సింది వీళ్ళు, వాళ్ళ చేతిలో ఉంటుంది కదా అని చెప్పి. సో ఇదేం చెప్తారంటే, గేమ్ గురించి ఆలోచించి గేమ్లో మీ ఇద్దరు తర్వాత వాడి డిజర్వింగ్, అదే నేను తనుజకి చెప్పాను బర్ణ్యానికి ఇవ్వద్దని, అదే నీకు చెప్తున్నా, అంటే సంజన గారికి కాదు, మీరు ఇద్దరు ముందు డెమాన్కి ఇవ్వండి, 1.5 lakhs ఏదైతే ఉందో డెమాన్కి ఇవ్వండి అని చెప్పి స్టాండ్ తీసుకున్నట్టు చెప్తున్నాడు, ఒక సజెషన్లా ఇస్తున్నాడు. తనుజ ఏమంటుందంటే, అటు సైడ్ తనుజ కూర్చుంటుంది, తనుజ అంటుంది వాళ్ళు మాకు ఫేవరెటా కాదా అన్నది ఇక్కడ మ్యాటర్ కాదు, ఒకరికి ఇవ్వాలి అనుకుంటాం, మన దగ్గర ఉన్న పాయింట్స్ మనం పెడతాం, నచ్చకపోతే వాళ్ళు హ్యాండ్ రైస్ చేయరు, నచ్చితే హ్యాండ్ రైస్ చేస్తారు, అంతే, దాన్ని బట్టి ఉంటుంది, మనం ఏదో పెట్టేసామని కాదు. అలాగే నువ్వు ఇంకొకరు పాయింట్ వద్దు అనుకోవడానికి అవ్వదు కదా, సో నువ్వెందుకు చెప్తున్నావు వాళ్ళకి వద్దు వీళ్ళకి వద్దు అని చెప్పి కళ్యాణ్ అంటది. కళ్యాణ్ ఏమంటాడు, వద్దు అనలేదు ఆలోచించండి అంటున్నా అని చెప్పి. సో మాకు నచ్చిన పాయింట్స్ మాకు ఎవరికైతే ఇవ్వాలనుకున్నావు వాళ్ళకి మా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పే ఇస్తాం, మిగతా వాళ్ళు అగ్రీ చేస్తే హ్యాండ్ రైస్ చేస్తారు, చేయకపోతే చేయరు, అంతే. నువ్వెందుకు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి నువ్వు ఇలా చేయొద్దు అలా చేయను ఎందుకు చెప్తుంటే, అలా ఏం చెప్పట్లేదు, నేను జస్ట్ ఆలోచించమని చెప్తున్నాను అన్నాడు. నెక్స్ట్ తనుజ ఆలోచించడానికి ఏమీ లేదు, ఎవరి ఒపీనియన్ వాళ్ళది అంది. కరెక్టే కదా, వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు పెడతారు, అంత ఇది ఉన్నప్పుడు కళ్యాణ్ మరి వీరిద్దరిని దాటుకొని డెమోన్ గీయాల్సింది. అలాగే డెమోన్ కూడా తన గురించి తను ఆలోచించుకోవాల్సింది. ఫస్ట్ 1 lakh సుమనానికి ఇవ్వకుండా ఎవరితో డీల్ చేసుకొని, అంటే ఆ గేమ్ నిజంగా అంత ఇంపార్టెంట్ అని వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటాయి, చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా బిగ్ బాస్ వాళ్ళతో గొడవ పెడదాం అనుకున్నారు, 2.5 lakhsకి కొంచెం గొడవలు ఆర్గ్యుమెంట్లు అవుతాయి అనుకున్నారు, ఏం జరగలేదు, సింపుల్గా అయిపోయింది, ఇచ్చేసుకున్నారు. వాళ్ళు డిసైడ్ అయిపోయారు, ఓకే ఫస్ట్ ఇమాన్యుయల్ తర్వాత తనుజ అని చెప్పి మైండ్లో అలా ఫిక్స్ అయిపోయారు. కళ్యాణ్ ఉంటే గొడవ అయ్యేది, కళ్యాణ్ కూడా లేదు కాబట్టి ఇంతే ఆర్డర్ అని చెప్పి. నెక్స్ట్ సంజన అండ్ డెమోను బయట, సంజన గారు డెమోను వాళ్ళు బయట మాట్లాడుకుంటారు. సంజన గారు, నువ్వు ఇవాళ ఎక్కడ గెలిచావు తెలుసా, ఫస్ట్ బాల్ పట్టుకున్నావు తెలుసా, అక్కడ గెలవలేదు, నువ్వు ఫస్ట్ పోయేసి సుమనానికి 1 lakh ఇచ్చావు కదా, అక్కడ గెలిచిపోయావు, సరేనా. ఇట్స్ నాట్ అబౌట్ మనీ, నువ్వు ఎంత మనీ ఇచ్చావు అన్నది కాదు, ఆ రౌండే గెలిచిపోయావు నువ్వు, సూపర్ అన్నట్టు చెప్పారనమాట. సో ఎప్పుడైతే సుమనానికి ఇచ్చావో అక్కడ నీ మనసు గెలుచుకున్నావు, అందరు జనాల మనసులు గెలుచుకున్నావు అన్న విధంగా చెప్తారు. బట్ అక్కడ గేమ్ మొత్తం తిరిగిందేమో అన్నది నా పాయింట్ ఆఫ్ వ్యూ. అక్కడ ఏమైనా తప్పు చేశారా మొత్తం వీళ్ళందరూ కలిపి అన్నది నేను మన ఎపిసోడ్లో మాట్లాడుకున్నానండి. బట్ ఆవిడకి మాత్రం నచ్చింది, అది అక్కడ అప్రిషియేట్ చేశారు, సుమనానికి ఇచ్చో మంచి పని చేసావు అని చెప్పి. నెక్స్ట్ ఇటు సైడ్ తనుజ గారు, ఇమాన్యుయల్, కళ్యాణ్ ఉన్నారు. సో కళ్యాణ్కి చెప్తున్నారు అసలు ఎందుకు ఇమాన్యుయల్ సంజన గారికి ఇవ్వాలి లేకపోతే ఏం జరిగిద్ది అని చెప్పి. గేమ్ పరంగా చూసుకుంటూ వెళ్తే వాడికి ఒక మాట పడిపోయింది, ఎవరికి, ఇమాన్యుయల్కి. ఎలాగా,
ఎప్పుడు ఆవిడే అవుతుంది, ఆవిడే సపోర్ట్ చేస్తుంది, ఆవిడే స్టాండ్ తీసుకుంటుంది. వీడేమో ఏ స్టాండ్ తీసుకోలేకపోతున్నాడు. ఇది 1-2 సార్లు వచ్చింది. మీకు అర్థమైంది కదా. ఇంతకుముందు వాళ్ళ ఫ్యామిలీ వచ్చి చెప్పారు, దాని తర్వాత నాగార్జున గారు చెప్పారు. మొన్నేమో చూస్తేనేమో ఫస్ట్ ఆవిడతో ఆడేశాడు. సో ఆవిడకి పడిపోయింది. వీడు ఒక స్టాండ్ తీసుకోలేకపోతున్నాడు. వీడు ఒక ఇది చేయకపోతున్నప్పుడు వీడు అసలు ఏమీ చేయలేకపోతున్నాడు, వీడు ఒక ఏది చేయలేకపోతున్నాడు అనేసి ఆ టైంలో కూడా ఈ టైంలో కూడా తీసుకోకపోతే వాడు బ్యాడ్ అయిపోతాడు. సో వీడి మీద ఒక మార్క్ పడింది. ఎప్పుడు ఆవిడ తీసుకుంటుంది కానీ వీడు తిరిగి ఏం చేయట్లేదు ఆవిడకి అని చెప్పి. ఈ టైంలో కూడా వాడు కనుక స్టాండ్ తీసుకున్నాడు చేయకపోతే వీడు బ్యాడ్ అయిపోతాడు. సో లెట్ హిమ్ టేక్ ద స్టాండ్. నేను చేయాలనుకుంటే నన్ను చేయి నువ్వు బర్నీ గారికి, ఆయన చేయాలనుకుంటే ఆయన చేయి నువ్వు సంజన గారికి. అదర్స్ వాళ్ళ ఓట్లు వాళ్ళు నచ్చితే వాళ్ళు ఓటేస్తారు, లేదంటే వేయరు. బట్ ఇక్కడ మాత్రం మార్చమని చెప్పమాకు అని చెప్తారు. సో అలాగే ముందుకెళ్తారు. బట్ అక్కడ ఎవరు ఓట్లేరు. ఇది జరిగింది. ఇది మరి గూడు పుట్టానికి అని తీసుకుంటారా అంటే గూడు పుట్టానికి అవ్వలేదులేండి. ఎందుకంటే ఓట్లు వేయము అలా ఏం మాట్లాడుకోవాలా. మనకు నచ్చింది మనం చేయనివ్వు, అక్కడ వాళ్ళని డిసైడ్ చేయని అని చెప్పి వాళ్ళు నచ్చితే ఓటేస్తారు, లేదంటే ఓటేరు అన్న విధంగానే మాట్లాడుకుంటారు. గూడు పుట్టాని ఏం కాదు, నాట్ ఇన్ ఏ రాంగ్ వే. కరెక్ట్గానే ఆలోచించారు, కరెక్ట్గానే పెట్టుకున్నారు. కళ్యాణ్ చెప్పిన దాని ప్రకారం తీసుకుని ఎలిజిబుల్ ఎక్కువ డెమాన్ కట్టి ఫస్ట్ డెమాన్కి ఇవ్వాలి అంటే వాళ్ళ బాండ్స్ కాకుండా గేమ్ ఆడండి అంటే ఇక్కడ ఈ సపోర్ట్లు ఇవన్నీ చూసుకున్నప్పుడు పెద్దాక ఇమాన్యుల్కి బ్యాడ్ నేమ్ కదా వస్తుంది. మనమే మోసం చేశాడు ఇమాన్యుల్ అని చెప్పి ఒక రీల్ కూడా చేశాడు, గట్టిగా వెళ్ళింది. ఇమాన్యుల్ ఫ్యాన్స్ గట్టిగా వేసుకున్నారు. అంతే మావాడు ఇన్ని టాస్క్లు గెలిస్తే నువ్వు ఎప్పుడు రీల్ చేయవు, కానీ ఇది జరిగితే మాత్రం మోసం చేస్తాను చెప్పి బూతులు మామూలుగా అట్లా ఆ రీల్ కింద ఉంటాయి కొన్ని. అలాగే ఏం చేస్తాం, ఎన్ని రీల్ చేసుకుంటే వదిలేసాం. మన ఒపీనియన్ మనది, వాళ్ళ ఒపీనియన్ వాళ్ళదే అని చెప్పి. కానీ ఇంకా అసలు ఇంకేం చేస్తాంలే. నెక్స్ట్ అది అయిపోయింది. దాని తర్వాత తనుజ ఇమాన్యుల్ సుమన్ సరదాగా మాట్లాడుకున్నారు. మీ మమ్మీ ఒకవేళ ఇప్పుడు డెమోన్కి ఇస్తే కనుక నువ్వేం చేస్తావు, ఎస్ చెప్తావా నువ్వు చెప్తావా అది అని చెప్పి, నా ఓడితో ఏం ఫరక్ పడిద్దని ఈయన సుమన్ మరి నాకు చెప్పావు నువ్వు పాయింట్స్ చెప్పాలి, ఇది చెప్పాలంటే మీరు చెప్పినట్టు నేను ఎందుకు చెప్తా, నేను బిగ్ బాస్ అడిగితే చెప్తాను ఏం చెప్పి సరదాగా ఏదో మాట్లాడుకుంటా ఉన్నారు. 2-3 సుమన్ అయితే ఏంటి ఫస్ట్ ఇద్దరితో ఓట్ అయిపోద్ది కదా, నా ఒపీనియన్ అవసరం లేదన్నట్టు ఇంక మాట్లాడుకుంటారు. దాని తర్వాత సంజన గారు డెమోన్ని మళ్ళీ పక్కన అందరూ కూర్చొని ఉంటారు. వేరే టాపిక్, అందరిలోకి నువ్వే స్మార్ట్ తెలుసా అంటారు డెమోన్ని. నువ్వు సూపర్ ఇంటెలిజెంట్ నువ్వు అనగా డెమోన్ నవ్వుతూ ఉంటాడు నేను స్మార్ట్ అంటా అని చెప్పి. ఎందుకంటే గేమ్ని ఫస్ట్ సుమనానికి ఇచ్చుకున్నాడు, ఒకటి ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నా. 2 తనకు వచ్చేలాగా మళ్ళీ అంటే సంజన గారికి వచ్చినప్పుడు రిజెక్ట్ అయిపోయింది. మళ్ళీ అదే సంజన గారు కూడా ఈయన రిజెక్ట్ చేశాడు 1.5 lakhs. మళ్ళీ అదే సంజన గారి దగ్గరికి వెళ్ళి ఒప్పించి తనకు ఓటు పడేలా చేసుకున్నాడు, 1.5 lakhs తనకు వచ్చేలా చేసుకున్నాడు. సో ఆ విధంగా గేమ్లో గెలిచాడు అన్నది ఆవిడ అలా ప్రాసెస్ చేసుకున్నారు. కరెక్టే, ఆవిడ థాట్ని మనం రాంగ్ అనలేము. అలా ఆడాడు అని చెప్పి ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఆయన ఆడాడు. ఆయనకి ఎవరికి ఎంత ఇవ్వాలనుకున్నా అంత ఇచ్చాడు, ఎంత తీసుకోవాలనుకున్నా ఆయన తీసుకున్నాడు. సో 2 విధాలుగా ఆయన సక్సెస్ అయ్యాడు. ఎవరికి నష్టం వచ్చినా ఎవరికి లాభం వచ్చినా సరే నేను మధ్యలో ఉంటాను. సో నాకు 1.5 lakh వస్తుంది, 1.5 lakh 2 lakhs నాకు వస్తుంది, నేను ఎంత ఇద్దాం అనుకున్నాను ఇచ్చేసాను. సో ఆ విధంగా చూసుకుంటే ఆవిడ కరెక్ట్గా అనాలిసిస్ చేశారు, స్మార్టే, తప్పట్లో. నెక్స్ట్ సుమన్ ఇంకా 1.5 lakhs డెమోన్కి ఇచ్చేసిన తర్వాత బర్నీ అంతా కూర్చొని ఫీల్ అవుతున్నాడు. తనుజ వాళ్ళు కూడా అన్నారన్నా నేను ఎవరికి ఓటు వేస్తావంటే నేను బర్నీ గారికి వేస్తానని చెప్పి నేను చెప్పానన్నాను. కానీ బర్నీ గారు సరేలే నీకు వాడు 1 lakh ఇచ్చినప్పుడు నువ్వు తిరిగి పోతే బాగోదు కదా అంటే సారీ అన్న అని చెప్పుకుంటూ ఉంటాడు. అదే జరిగింది అన్సీన్ ఎక్స్ట్రా కట్స్లో. దీని తర్వాత ఏదో పాల కోసం గొడవడుతుంటారు. ఆవిడ ఏదో పాలు ఉంచుకున్నారంట, 2 రకాల పాలు వస్తున్నాయంట. ఆ 2 రకాల పాలలో ఒకటేమో కాఫీకి బాగుంటుంది అనుకుంటా. సో ఫిట్ మిల్క్, ఇంకోటి ఏదో ఫామ్ మిల్క్, ఏదో అది డెమన్ ఫామ్ మిల్క్ వాడేసాడని చెప్పి ఆడేదో చిన్నగా గొడవ వేసుకుంటూ ఉన్నారు. మామూలు గొడవలేండి, సీరియస్ గొడవ కాదు, సరదాగా ఏదో అనుకుంటున్నారు. సో ఇది జరిగింది అన్సీన్ ఎక్స్ట్రా కట్స్. ఇప్పటివరకు మీరు వీడియోని లైక్ చేయకపోతే లైక్ కొట్టడమా, పక్కన లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి. ఇంతకుముందు మిడ్నైట్ అన్సీన్ పెడితే బోల్డ్ సబ్స్క్రైబర్స్ వచ్చాయి, తగ్గిపోద్ది, ఇంకా ఆ ఫేవర్ తగ్గిపోతూ ఉంటుంది. బట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు చెప్తాను ఈ విషయం అంటే దీని తర్వాత కూడా మన ఛానల్లో మాట్లాడతాం, బిగ్ బాస్ కోసమే మాట్లాడతాం కొన్ని విషయాలు. అది ఎంత రీచ్ వెళ్తుంది ఏంటో నాకు తెలియదు కానీ బట్ ఉంటాయి. మీకు నెక్స్ట్ సీజన్ స్టార్ట్ అయ్యే వరకు కొన్ని వీడియోలు ఉంటాయి. నేను ప్లాన్ చేసుకున్నాను, ఆ ప్లాన్ ప్రకారం కొన్ని వీడియోలు పెట్టుకుంటూ వెళ్తా. అలాగే డైలీ బేసిస్లో ఇంకో ఛానల్ ఉంది ఆనంద్ వ్యూస్ అని చెప్పి, డైలీ బేసిస్లో 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి అందులో కూడా వీడియోస్ వస్తాయి రెగ్యులర్గా. అది సంగతి అకార్డింగ్ టు మై వర్క్ లోడ్ అనమాట. దాంతోపాటు ఇంకొక విషయం కూడా మీకు జనవరిలోనే ఇప్పుడు ఇంకొక విషయం చెప్తా, రిలేటెడ్ టు యూట్యూబ్ ఓన్లీ. అన్ని వర్కౌట్ అయితే అన్ని తర్వాత చెప్తానండి, ఇప్పుడు అన్నీ అవసరం లేదు. కానీ చలో నెక్స్ట్ ఓటింగ్ అనాలిసిస్తో కలుసుకుందాం. మధ్యలో ఏదైనా ప్రోమో భయంకరంగా వస్తే రెడీ అవ్వడం మానేసి ఆ ప్రోమో గురించి భయంకరంగా మాట్లాడుకుందాం. అదర్వైజ్ మాత్రం ఈవినింగ్ ఓటింగ్ అనాలిసిస్తో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ వ్యూస్.